అందరికి నమస్కారం. నా పేరు రఘునాథ్. మనం వచ్చేసి సాయిరామ్ సీడ్ షాప్ వెల్దుర్తిలో మేనేజర్ వర్క్ చేస్తున్నాం. ఇదే మనం వచ్చేసి కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మా సాయిరామ్ షాప్ లో ఉన్నామన్న. ఎందుకు మీ ముందుకు రావడం జరిగిందంటే మన సమ్మర్ కాటన్ అనే వెరైటీ క్రిస్టల్ 369 వెరైటీ ఉంది. సమ్మర్ అనే దాంట్లో నష్టం ఏందో లాభం ఏందో మన రైతు అన్నగారు చెప్తారు. వారి మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తేనా? నమస్తే. ఏం పేరు నా పేరు? నా పేరు గురుస్వామి. మరి తొగచేడి విలేజ్ కృష్ణగిరి మండలం. మేము సమ్మర్ కాటన్ వేయాలంటే ఫిబ్రవరి 15 దాటిన తర్వాత ఎప్పుడైనా వేసుకోవచ్చు. కాకపోతే ఏముందంటే దీన్ని ఈ రబీ సీజన్ లో ఏముందంటే ఎండలు ఎక్కువైతాయి. చాలా మంది ఏమంటే ఎర్ర చెట్లు పడతాయంట. అది కారణం ఏముందంటే అది పోషకాలని భూమిలో నుంచి చెట్టు తీసుకోలేదు కనుక మనం స్ప్రేలు బాగా చేసుకుందంటే ఎకరాకు 8 నుంచి 9 వరకు పండించుకోవచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరం ఏముండదు. కాకపోతే ప్లస్ పాయింట్ ఏముందంటే ఇది నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళకి ఈ కాటన్ బాగా పనిచేస్తుంది. వరి వేయాలంటే వాటర్ చాలా ఎక్కువ ఉండాలి. వాటర్ ప్రజెంట్ ఉండదు కాబట్టి ఈ పత్తి వేసుకున్నాం అనుకో మనకి చాలా వరకు వాటర్ సేవ్ అవుతుంది. ప్లస్ మనకి పంట కూడా బాగా పండించుకోవచ్చు. ఏముందంటే దీనికి న్యూట్రిషన్ బాగా వస్తుంది. ఎందుకంటే రబీ సీజన్ కాబట్టి ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం బాగా చేసుకున్నాం అనుకో 8 నుంచి 10 కిలోల దాకా తీసుకోవచ్చు. ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే నా సేల్ 10 కిలోల వచ్చి నీకు అలా గ్యారెంటీ లేదు. ఏముందంటే నీ మెయింటెనెన్స్ బట్టి పంట వస్తుంది. అది మెయింటెనెన్స్ మనం చేసే మెయింటెనెన్స్ బట్టి మన పంట ఉంటుంది. ఏదో నేను పత్తి వేసాను అని చెప్పి ఏదో 4 సార్లు 3 స్టాక్ పెట్టిందంటే ఖాయం. ఎందుకంటే న్యూట్రిషన్ భారీ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వేడి దాదాపు నీకు 35 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది కాబట్టి మొక్క అనేది భూమిలో నుంచి పోషకాలను తీసుకెళ్లేదు. కొంతమంది రైతులు ఏం చేస్తారంటే యూరియా చల్లడం ఎక్కువ ఇట్లాంటివి చేస్తుంటారు. ఆ వేడి ఈ వేడి ఎక్కువ కూడా చెట్టు అనేది ఎర్రగా మారిపోతుంది. అంటే ఏముంది కింద ఉన్న న్యూట్రిషన్స్ తీసుకోలేక చెట్టు అనేది ఎర్రగా అయిపోతుంది. అందుకని మనం ఫర్టిలైజర్ తక్కువ వేసుకుంటూ పైన స్ప్రేయింగ్ అనేది బాగా చేసుకున్నాం. న్యూట్రిషన్స్ బాగా 19 కానీ 20 కానీ ఇలాంటి బాగా న్యూట్రిషన్స్ బాగా చేసుకున్నామంటే మాత్రం ఖచ్చితంగా 8 నుంచి 10 వరకు ఎక్స్ట్రా పండించుకోవచ్చు. ఇబ్బంది పడితే అవసరమే లేదు. నేను ప్రజెంట్ ఇప్పుడు మా తమ్ముడు ఒక 3 ఎకరాలు, నేను ఒక 2 ఎకరాలు 5 ఎకరాలు నాటుతున్నాను. 5 ఎకరాలు. ఓకే. ఇప్పుడు మామూలు పత్తి అంటే ప్రపంచంలో తెలవడం ఎవ్వరు లేరు. అది ముందు టైం సమ్మర్ సీజన్ టైంలో వేయడం అంటే మన వెల్దుర్తి సైడ్ లో మీరే ఫస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తిరగడంలో. అంటే మా తోటి సైడ్ లో దాదాపు అంటే గత 6 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. పోయిన సంవత్సరం ఒకటి బంద్ చేసినారు. అటు పోయిన సంవత్సరం ఇట్లా ఎక్కువ ఎర్ర చెట్లు పడినాయని చెప్పేసి ఈ సంవత్సరం బంద్ చేసింది. అటు పోయిన సంవత్సరం నాటారు, అటు పోయిన సంవత్సరం ప్రతి సంవత్సరం నాటుతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా 8 నుంచి 9 క్వింటాలు 10 వరకు వచ్చింది. బాగా మనం మెయింటెనెన్స్ బాగా చేసుకుంటే 8 నుంచి 10 వరకు వచ్చింది. 10 వచ్చినా మనకి ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనకి మళ్ళీ వర్షాకాలానికి మనకి తొందరగా మనం వరేసుకోవచ్చు. ప్లస్ ఈ పంట మార్పిడి జరుగుతుంది. ఈ పత్తి వేయడంలో ఏముందంటే మనం నీళ్లు పెట్టి అట్లే రొటవేటర్ కొట్టిస్తాం కాబట్టి వరికి నెక్స్ట్ బాగుంటుంది. ఓకే. ఈ టైంలో అయితే ఫర్టిలైజర్ ఏం వేసుకుంటే బాగుంటుంది? ఎకరాకి ఎన్ని మూటలు వేయాలి? ఏ విధంగా ఫర్టిలైజర్ చాలా తగ్గించుకున్నాను. ఫర్టిలైజర్ ఎక్కువ వేయకూడదు. మనం వర్షాకాలం మాదిరి ఎకరాకి 4-5 బస్తాలు వేస్తామంటే కుదరదు. ఎక్కువ ఫర్టిలైజర్ వేసినామనుకో మొత్తం తీసుకెళ్లేదు భూమి నుంచి. ఇంకా ఈ వేడి ఎక్కువ అయ్యి కింది వేడి పై వేడి ఎక్కువ అయ్యి చెట్లు అది మొత్తం ఎర్రగా మారిపోతాయి. ఫర్టిలైజర్ తగ్గించుకొని పైన స్ప్రేయింగ్ బాగా చేసుకున్నాం. న్యూట్రియన్స్ ఇట్లాంటివి చేసుకున్నాం అనుకో బ్రహ్మాండంగా పండించుకో. అందులో ఇదేముందంటే కృష్ణ తీసుకెళ్ళి షార్ట్ డ్యూరేషన్ వెరైటీ అంటే ఉంది. 120 రోజుల్లో పంట మొత్తం అయిపోతుంది. అంటే లాంగ్ డ్యూరేషన్ కాదన్నమాట. అంటే ఎక్కువ రోజులు ఉండదు అనమాట. 120 రోజులు పంట అయిపోతుంది కాబట్టి మనకి ఇప్పుడు ఫిబ్రవరి 15 నాటినా కూడా మనకు కరెక్ట్ ఏప్రిల్ లాస్ట్ మే కల్లా అయిపోతుంది. జూన్ ఫస్ట్ కల్లా అయిపోతుంది. మనం జూన్ లో మళ్ళీ 22వ తారీఖు ఆరట్లకి వస్తుంది. ఆరబోసుకోవచ్చు. మళ్ళీ వరకు నాటు తొందరగా వస్తుంది. ఇప్పుడు మనం మేజర్ గా మా రైతుల కోసం ఎందుకంటే ఈ టైంలో ఎందుకు వేసుకోవాలి, ఎందుకు వేసుకోకూడదు, వేసుకుంటే నష్టం ఏంటి, లాభం ఏంటని మిమ్మల్ని అడగడం జరిగింది. ఇప్పుడు ఈ స్టాక్ వచ్చేసి ఏ నెలలో ఉందన్న ప్రజెంట్ గా? సాయిరామ్ సీడ్స్ లో, వెల్దుర్తి సాయిరామ్ సీడ్స్ లో మన క్రిస్టల్ కంపెనీ 369 వెరైటీ మన సాయిరామ్ సీడ్ షాప్ లో వెల్దుర్తిలో స్టాక్ అవైలబుల్ గా ఉంది. వచ్చేసి మన కాంటాక్ట్ నంబర్ కింద డిస్క్రిప్షన్ మెన్షన్ చేస్తాము. ప్లీజ్ మన ఏ వీడియోలో రైతు నంబర్ మెన్షన్ చేయలే, ఈ వీడియోలో రైతు నంబర్ కూడా మెన్షన్ చేస్తాము. మీకు సమ్మర్ కాటన్ మీద ఏదైనా కావాలంటే డీటెయిల్స్ రైతు నంబర్ నా నంబర్ 2 ఉంటాయి. కాల్ చేయండి అన్న. ఖచ్చితంగా మరిన్ని వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్న. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్.